Hello buddies, welcome to our channel. Today's special recipe lemon rice. దీన్ని నిమ్మకాయ పులిహోర అని కూడా అంటారు. ఈ లెమన్ రైస్ ప్రత్యేకంగా పండుగలకి ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు లంచ్ బాక్స్లకి పర్ఫెక్ట్ రెసిపీ. చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసేయొచ్చు. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. ముగ్గురికి సరిపోయే లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాం. సపోజ్ మీరు 6 అయితే డబుల్ క్వాంటిటీ చేసుకోండి. హాఫ్ గ్లాస్ రైస్ని 1 గ్లాస్ వాటర్ పోసి ఉడికించాలి. హాఫ్ గ్లాస్ అంటే 150 గ్రామ్స్ రైస్. తర్వాత ఓ బౌల్లోకి తీసుకొని 2 స్పూన్లు ఆయిల్, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని కలిపి పక్కన ఉంచుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని 1 పచ్చిమిర్చి, పావు చిప్ప కొబ్బరి ముక్కలు, పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని రైస్లోకి వేసుకోవాలి. మూడు మీడియం సైజ్ నిమ్మకాయలు రసం తీసుకొని 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్లే వరకు అలాగే ఉంచుకొని 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని 1/2 నిమిషం పాటు వేపుకొని 2 ఎండుమిర్చి చీలికలు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మరో 1/2 నిమిషం పాటు వేపుకొని గుప్పెడు వేయించిన పల్లీలు వేసుకొని మరో 1/2 నిమిషం పాటు వేపుకొని కాస్త ఇంగువ పొడి, రెమ్మ కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు, నిమ్మకాయ రసం పోసుకొని ఒకసారి బాగా కలిపి రైస్లోకి వేసుకోవాలి. రైస్ మొత్తం తాలింపు పట్టే వరకు బాగా కలుపుకోవాలి. అంతే, లెమన్ రైస్ రెడీ. ఈ లెమన్ రైస్కి సైడ్ డిష్గా ఆనియన్ పకోడా, ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేశారంటే మొత్తం లేపేస్తారు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.